ఓం శ్రీమాత్రే నమః. అందరికీ అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఈరోజు తెలుసుకునేది అమ్మ మాట, మంచి మాట. జిల్లడాకమ్మ, ఇది జిల్లడాకు. అయితే ఈ జిల్లడాకు మనకు కన్ను నొప్పి వస్తుంది, కళ్ళకి నీళ్లు కారుతాయి, అప్పుడు కాలుకు పెట్టుకోవాలి. కుడి కన్ను నొప్పి అయితే ఎడమ కాలుకు పెట్టుకోవాలి. ఎడమ కాలు బొట్టి మీద నెలకు పెట్టుకోవాలి. ఇట్లా పాలు వస్తాయి కదా, ఈ పాలు ఎడమ కాలు బొట్టు మీద నెలకు పెట్టుకోవాలి. చూడు ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. నేను అన్ని వాడి చూసి అమ్మ కిందికి ఒకటి వాడి చూసే నేను అన్నీ చెప్తున్నా. అయితే ఇట్లా బొట్టు మీద నెలకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు కన్ను నొప్పి, కళ్ళకి నీళ్లు గారడము తక్కువ అయిపోతుంది. బొట్టు మీద నెలు ఇది ఈ కన్ను ఎడమ కన్ను నొప్పి అయింది అనుకో, ఎడమ కన్ను నొప్పి అయింది, నీళ్ళు కారుతున్నాయి, అప్పుడు కుడి బొట్టు మీద నెలకు పెట్టుకోవాలి. ఇట్లా బొట్టు మీద నెలకు పెట్టుకొని చూడండి. ఒక్క రోజులనే అది కొంచెం మీకు తగ్గుతుంటే తెలుస్తుంది. ఒక రోజు 2 రోజులు పెట్టుకుంటే మీకే తెలుస్తుంటుంది. నొప్పి పోతుంది, కొంచెము నీళ్ళు గారుడులో కొంచెం తక్కువ అవుతాయి. ఇది మోకాళ్ళ నొప్పికి అమ్మ ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అయితే మనకు మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా పెట్టుకోవాలి. కాలుకు ఇట్లా పెట్టుకొని ఇది ఉండదు, ఇట్లా పెట్టేసుకొని ఆకు ఇట్లా సాక్స్ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి కాలు కింద. ఇప్పుడు అరికాలకు పెట్టుకోవాలి మంచిగా. నొప్పి ఇక్కడ ఉంటే అరికాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఉంటే ఇట్లా పెట్టుకొని సాక్స్ వేసుకోవాలి. పోతుంది కదా. ఇట్లా వేసుకోవాలి సాక్స్. ఇట్లా వేసుకొని ఇట్లా సాక్స్ వేసుకోవాలమ్మా. ఇట్లా వేసుకున్నాం అనుకో సాక్స్ మంచిగా ఇట్లా ఉండాలి. కాళ్ళ మంచిగా సాక్స్ వేసుకోవాలి. వేసుకొని ఉంచాలి ఒక రోజు 2 రోజులు. నీకు ఎప్పుడు నొప్పి అయినా కూడా ఎన్ని సూదులు తీసుకుంటావు, ఎన్ని మందులు తీసుకుంటాము మోకాళ్ళ నొప్పి గిట, కాళ్ళ నొప్పులకు. అందుకని ఇది కూడా చూడుండ్రి అవుతుంది. నేను ఇట్లనే వాడతా, మంచిగా అవుతుంది. అందుకనే మీరు కూడా వాడుండ్రి బెట, మంచిగా అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బెట. ఇంకా